హల్లెలూయా. సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు ఆలకించడానికి సిద్ధపడుతూ ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే నా యేసుదేవ, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. ఈ స్తుతి నీకే నా యేసుదేవ, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోకదూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే నా యేసుదేవ, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీదేనని. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీదేనని. మా పోషకుడవు నీవే అని, మా కాపరివే నీవే అని. మా పోషకుడవు నీవే అని, మా కాపరివే నీవే అని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే నా యేసుదేవ, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. ఈ స్తుతి నీకే నా యేసుదేవ, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. పరలోకదూతాలి స్తోత్రాలతోనే
మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోని మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే నా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. ఈ స్తుతి నీకే నా యేసుదేవా, మనసార నిన్నే సేవింతును, నా మనసార నిన్నే సేవింతును. శక్తి కలిగిన తండ్రి, మంచి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను కనపరుస్తున్నాం ప్రభా. నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా నా మాటలు మరుగుపరచండి, నా జ్ఞానం మరుగుపరచండి. మాకు కావలసిన ఆత్మీయ అనుభవాల చేత నింపమని వేడుకుంటూ మరొకసారి నన్ను నేను మీ యొక్క ఆత్మ సంచారానికి అప్పగించుకుంటూ మీరే స్పష్టంగా మాతో మాట్లాడమని యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం నుంచి 39వ వచనాలు చదువుకుందాం. 38 వరకు. చూడండి, కొద్ది నిమిషాలు ఈ మాటల మీద దృష్టి పెడదాం. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుంచి చివరి వచనం 38వ వచనం వరకు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేయటం, సూచక్రియలు చేయటం, అనేక మందికి బోధించటం, స్వస్థత ఇవ్వటం, దయ్యాల మీద అధికారాన్ని బట్టి విడుదల ప్రకటించటం, అనేకమైన పట్టణాలకి రాజ్య సువార్త నిమిత్తం ఆయన సంచరించటం, అది ఆయన 33.5 సంవత్సరాల పరిచర్య జీవితంలో వాడుక. యేసు ప్రభు వారు అనేకమైన సూచక్రియలు చేయటానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణాలు కనిపిస్తాయి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఆయన సమాజ మందిరాల్లో బోధిస్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తున్న అనుభవాన్ని చెప్తూ ప్రతి విధమైన రోగము, నానా విధములైన వ్యాధులు, ఈ విషయాల కోసం మాట్లాడుతూ అనేకమైన స్వస్థతలు జరిగించినట్టు, స్వస్థపరిచినట్టు చెప్తూ ఆయన ఆ స్వస్థతలకి కారణం లేదా దేవుని ప్రజల మధ్య ఆయన జరిగిస్తున్నటువంటి కార్యాలకు కారణాన్ని, అనేకమైన కారణాలు ఇక్కడ ఒక కారణాన్ని చెప్పుకొచ్చాడు. ఏంటా కారణం అని అంటే 36వ వచనంలో మనం చదువుతాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడ్డాడు. దేవుడు కొంతమంది కష్టాన్ని చూసి కనికరపడ్డాడు, వారు ఉండేటువంటి వేదనకరమైన పరిస్థితుల్ని చూసి కనికరపడ్డాడు. కానీ ఇక్కడ ఈ సందర్భాన్ని చూసినప్పుడు దేవునికి వారి మీద కనికరం కలగటంలో ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే వారికి కాపరి లేడు. వారు ఎలా ఉన్నారు అని అంటే కాపరి లేని స్థితిని బట్టి 2 విషయాలు చెప్పుకొచ్చాడు. ఒకటి విసిగిపోయిన అనుభవాన్ని, రెండవది చెదిరిపోయిన అనుభవాన్ని. ఇక్కడ ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన ఈ అనుభవాన్ని చూసి వారి మీద కనికరపడి ఒక మాట చెప్పాడు శిష్యులతో. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోత యజమానికి పనివారిని పంపమని వేడుకొనుమని తన శిష్యులతో చెప్పాడు. ఈ మాటల్ని చదువుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రజల విషయంలో ఎలాంటి దృక్కోణాన్ని కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకుంటాం. యేసు ప్రభు వారు కష్టంలో వస్తున్నారు, ఇబ్బందులు వస్తున్నారు, వారి బాధ ఇది, వారి కష్టం ఇది అని మాత్రమే చూడలేదు. వారు ఎందుకు ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో ఆయన మూలాన్ని చూస్తున్నాడు.
వారికి ఉండేటువంటి మూలం ఏంటంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. గొర్రెలు కాపరి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఎంత దయనీయమైందో ఆయన అర్థం చేసుకొని వారి మీద కనికరపడ్డాడు అన్న మాట ఉంటుంది. మనకి ఇదే మాట బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో చదవగలుగుతాం. 27వ అధ్యాయం, సంఖ్యాకాండం 27వ అధ్యాయము 12 నుంచి 19 వచనాల్లో వ్రాయబడిన మాటల్లో మనం ఈ మాటల్ని చదవగలుగుతాం. నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ సర్వ సమాజము నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. చూడండి, ఈ మాటలు చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా కాపర్లేని గొర్రెలు అనే పదాన్ని ఒక అద్భుతమైన నాయకుడు మాట్లాడడం మనం చూస్తాం. ఆయన మోషే మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తే మోషేకు ఒక మాట చెప్పాడు. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించవలసిన బాధ్యత దేవుడు మోషే మీద పెట్టినప్పుడు మోషే వారిని తీసుకొస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక బండ నుండి నీళ్లు రప్పించే సందర్భంలో ఇశ్రాయేలీలు మోషే దేవుణ్ణి పరిశుద్ధపరచలేదు అని దేవుడు వారి మీద ఒక నేరాన్ని మోపటం మనం చూస్తాం. ఆ సందర్భంలో మనం గమనించగలిగితే నీవు కేవలం కనాను చూస్తావు కానీ చేరవు కనుక ఇశ్రాయేలీలందరి విషయంలో ఇదిగో వారు చేసిన దోషానికి ఇది ప్రతిఫలం అని దేవుడు చెప్పాడు. అలా చెప్పినప్పుడు మోషే మాట్లాడుతున్నటువంటి మాట, సమస్త మానవుల ఆత్మకు ప్రభువా నువ్వు అధికారివి, కానీ ఇశ్రాయేలీల సమాజం ఎలా అయిపోతుందంటే కాపరి లేని గొర్రెలు అవ్వకుండా ఉన్నట్లు నీవు వారి కొరకు ఒక నాయకుడిని పెట్టాలి. ఆ నాయకుడు వారి మధ్య ఇటు తిరిగేవాడై ఉండాలి, వారి మధ్య సంచరించేవాడై ఉండాలి. అంటే మోషే ఈ మాట ఎందుకు చెప్పాడు అని అంటే, నాయకుడు లేని ఏ జనమైనా ఏ సమాజమైనా కూడా కాపరి లేని కట్టు లేకుండా తిరిగేటువంటి గొర్రెల సమూహంతోనే సమానంగా పోల్చబడింది. మోషే ఇంకా బాధపడాల్సింది ఏంటంటే, అదేంటి నాయనా కనానుకు నడిపిస్తానని నన్ను వారి దగ్గరికి తీసుకెళ్ళావు, నేనే వారిని తీసుకెళ్తానని పరమ కానాను ఆధిక్యత వాగ్దత్త దేశమైనటువంటి ఆ ప్రాంతంలోకి నన్ను తీసుకెళ్ళనంటావేంటి అని ఆయన బాధపడాల్సింది ఏదైనా ఉంటే కనానుకు తీసుకెళ్ళనని దేవుడు చెప్పిన మాటను బట్టి బాధపడాలి. కానీ ఈయన బాధపడే అనుభవం ఏంటంటే, ఇశ్రాయేలీలు కాపరి లేని గొర్రెలు అయిపోతారు ప్రభువా. అంటే ఒక కాపరి లేని గొర్రెలు సమాజం లేదా సమూహం అనేది ఎంత భయంకరమైన విషయమో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాపరి లేకుండా ఉండే గొర్రెలు ఉంటాయా అంటే దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలీల ప్రజల్ని చూసినప్పుడు, యోధా జనాంగాన్ని చూసినప్పుడు దేవుడు వారి మీదకి కనికరం వచ్చింది. దానికి కారణం వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారు. వారు కాపరి లేని గొర్రెల్లాగా వారు విసిగిపోయిన వారే చెదిరిపోయిన అనుభవంలో కనిపిస్తున్నారు. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాపరి లేని గొర్రెలు అనే ఈరోజు ఇప్పుడు చదువుకునే 2 సందర్భాల్లో మొట్టమొదట సందర్భాన్ని అంటే మూలవాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కాపర్లు అక్కడ ఉండేటువంటి యూదులకి ఇశ్రాయేలీల ప్రజలకి లేరా అంటే ఉన్నారు. ఎవరా కాపర్లు? ఇదిగో సద్దూకైలు, పరిసయ్యులు, సమాజంలో వారు బోధ అందించేటువంటి సమాజపు పెద్దలు లేరా అంటే ఉన్నారు. వారికి ఇదిగో మందిరం లేదా అంటే ఉంది, సినగోగులు లేవా అంటే ఉన్నాయి. మరి బోధించే వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. కాకపోతే వాళ్ళెవరూ కూడా దేవుడు చెప్పిన నియమంలో ఒక్కరు కూడా బతుకుతాలేదు.
దేవుడు కాపరి ఎట్లుండాలో అట్లా లేరు. అందుకే కాపరి కోసం యేసు ప్రభువు చెప్తాడు, సొంత కాపరి అయితే ఏదైనా క్రూరముఖం వచ్చినప్పుడు ఆ గొర్రె పిల్లకి మధ్యలో ఈయన నిలబడతాడు. అదే జీతగాడైతే తన ప్రాణమును కాపాడుకొనుటకు ఆ గొర్రె పిల్లను ఎరవేసి ఆయన వెళ్ళిపోతాడు. అంటే గొర్రె పిల్ల చనిపోతుంది అనే భయం కానీ ఇబ్బంది కానీ ఆ జీతగానికి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిసయ్యులు కానీ సద్దూకయ్యులు కానీ అక్కడ ఉండేటువంటి బోధకులు కానీ ఎలా ఉన్నారంటే కాపర్లైనటువంటి వారిగా ఉండాల్సిన స్థితిలో ఉండి వారు జీతగాళ్ళుగా పనిచేస్తున్నారు. అపాయం వచ్చినప్పుడు వారికి చింత లేదు, బాధ వచ్చినప్పుడు వారికి బెంగ లేదు ఏ మాత్రం, ఎందుకంటే వారికి అందేది వారికి అందుకుపోతుంది. అందుకనే ఇశ్రాయేలీల ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి వారు, యూద జనాంగం ఎట్లా పోయినా పోని వారు మాత్రం క్షేమంగా ఉన్నామా లేదని చూసుకునేటువంటి వారిగా ఉన్నారు. అందుకే యేసు ప్రభువారు పరిసయ్యులను సద్దూకయ్యులను ఉద్దేశించి ఒక మాట అన్నారు, మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు, బయటికి అద్భుతంగా కనిపిస్తున్నారు కానీ లోపల ఉండవలసిన అనుభవం ఏం లేదు. అప్పుడు కాపరులు లేరా అంటే ఉన్నారు, కానీ ఈ కాపర్లు దేవుడు అనుకున్న మార్గంలో ఉన్న కాపర్లు కాదు. ఈ రెండవ అనుభవంలో చూస్తే మోషే మాట్లాడుతాడు, అయ్యా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతానంటున్నావు, నా పని అయిపోయింది అంటున్నావు, నేను నీ దగ్గరికి వచ్చేయాలని చెప్తున్నావు. మరి ఇశ్రాయేలీల ప్రజల సమూహం సమాజం అంతా కూడా కాపర్ లేని గొర్రెల్లాగా ఉండకూడదు. ఈ సందర్భంలో కాపర్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. ఈ సందర్భంలో కాపర్ని దేవుడు తీసుకెళ్తున్నాడు అంటే ఆయన పని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, వారి మధ్య ఒక నాయకుడు ఉండేట్టుగా నియమించు అనగానే దేవుడు నూను కుమారుడైన యెహోషువని ఎన్నుకున్నాడు. అంటే మళ్ళీ వారికి కాపరి అనే అనుభవం ఉంది, మిస్ అవ్వలేదు వాళ్ళు. బైబిల్ గ్రంథంలో లూకా సువార్తలో చదువుతాం మనం, తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంత సందర్భంలో తప్పిపోయిన గొర్రెపిల్ల. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నప్పుడు అడవిలో ఒక గొర్రె తప్పిపోతే ఈ తప్పిపోయిన గొర్రె కోసం ఈ కాపరి అడవిలోనికి వెళ్తాడు. ఈ 99 గొర్రెల్ని అక్కడ వదిలిపెట్టి అడవిలోనికి వెళ్తాడు. ఈ సందర్భాన్ని వివరిస్తుంటే అక్కడ కాపరి లేడా అంటే కాపరి ఉన్నాడు. ఎంత మంచి కాపరి! ఒక్క గొర్రె పిల్లే కదా పోయింది అని మిగతా వాటినైనా కాపాడుకుందాం అని చెప్పి వాటిని తీసుకొని వెళ్ళిపోయి దీన్ని వదిలేసినోడు కాదు. దానికోసం అది దొరికే అంతవరకు కూడా వెతికిన గొప్ప కాపరతను. కాపర విషయంలో ఏ మాత్రం డోకాలేదు, చాలా అద్భుతమైనటువంటి వాడు. మరి గొర్రె మొట్టమొదటి సందర్భంలో మోషే దగ్గర దేవుడు కాపర్ని తీసుకున్నాడు, దేవుడే ఆ కాపరి సమయాన్ని ముగించాడు. రెండో సందర్భంలో చూస్తే ఇదిగో ఈ కాపర్లు ఉన్నారు కానీ ఏ మాత్రం దేవుడు అనుకూలమైన అనుభవంలో లేరు ఈ కాపర్లు. ఈ మూడవ అనుభవంలో చూస్తే కాపరు ఉన్నాడు, చాలా మంచి కాపరే, కానీ గొర్రెలు మాత్రం వాటికి నచ్చినట్టుగా వెళ్ళిపోతున్నాయి. కాపరి చెప్పిన సమయంలో ఆపమంటే ఆపకపోవటమో, లేదా కాపరి బయలుదేరమంటే ఇది ఇంకా తింటా ఉండటమో, లేదా కాపరి చూపించిన స్థలం కంటే ఉన్నతమైన చాలా మంచి ఆహారం దొరికినట్టుగా వేరొక స్థలాన్ని చూసుకోవటమో, లేదా వేరొక ప్రాంతాన్ని కాపరి లేదా గొర్రెల్ని అనుసరించక మానేసి వేరొక ప్రాంతాన్ని వేరొక దారిని అనుసరించుకుంటూ వెళ్ళిపోవటమో, ఏదో ఒక కారణం కానివ్వండి, కాపరి మంచివాడే, కానీ గొర్రె మాత్రం చెదిరిపోయిన అనుభవంలో కనిపిస్తుంది. దానికి రకరకాల కారణాలు, ఇప్పుడు మనకు అది టాపిక్ కాదు. కాపరి విషయంలో 3 అనుభవాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. 3 అనుభవాలలో మంచి కాపరి ఉన్నాడు, చెడ్డ కాపరులుగా పిలువబడే పరిసయ్యులు సద్దూకయ్యులు సమాజ మందిరపు అధికారులు ఉన్నారు. ఇదిగో దేవుడే తన సమయాన్ని ముగించిన మోషే అనే అద్భుతమైన నాయకుడైన కాపరి కూడా ఉన్నాడు. ఈ అన్ని సందర్భాల్లో ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేదన పడే అనుభవం ఏంటంటే గొర్రెలు. ఈ గొర్రెలకు కాపరి లేకపోతే ఎంత ప్రమాదమో దేవుని యొక్క కనికరాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు వారి మధ్య చేస్తున్న సూచక క్రియల అద్భుతాలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి అనుభవాలు ఆ మొదటి శతాబ్దంలోనైనా, కాపరి లేని గొర్రెలు కలిగిన అనుభవం ఆ మొదటి శతాబ్దంలోనైనా ఈ శతాబ్దంలో లేవంటారా? ఇప్పుడున్న అనుభవాల్లో ఈ కాపరి లేని అనుభవపు లక్షణాలు కలిగిన విశ్వాసలంగా మనం లేవంటారా? కొన్ని అనుభవాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, వాటిలో ఇప్పుడు చదువుకున్న వాటిని బట్టి మాత్రమే కొన్ని అనుభవాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగం రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం ఒక మాట చదువుతాం.
ఇక్కడ యెహోషాపాతు యుద్ధం సమయంలో యుద్ధం చెయ్యాలా వద్దా అని మీకాయా అనేటువంటి ప్రవక్తను పిలిచినటువంటి సందర్భంలో చెప్పబడినటువంటి మాటలు. ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతూ ఉంటాడు, అతడు ఇశ్రాయేలీలందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీద చెదరియుండుట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసి ఉందని యెహోవా సెలవిచ్చాడు. అంటే ఒక యుద్ధ సమయంలో యెహోషాపాతు అడుగుతాడు, ఎవరు మన యుద్ధం చెయ్యాలా వద్దా అని అడిగితే, ఇగో అక్కడికి వచ్చినటువంటి ప్రవక్త మీకాయా అనేటువంటి ప్రవక్త చెప్తాడు, ఇశ్రాయేలీలు ఈ సందర్భంలో ఎలా ఉన్నారంటే కాపరి లేని గొర్రెల వలె వారు యజమాని లేనట్టుగా కొండల మీద చెదిరిపోయిన అనుభవంలో ఉన్నారు. కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి. మూలవాక్యం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం అదే మాట చదివాం. కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరియుండుట చూచి వారి మీద కనికరపడ్డాడు. ఈరోజు చెదిరిపోయిన అనుభవం అనే ఆ మాటని నేను అర్థం అవటానికి ఒక రిఫరెన్స్ని చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తించెను. చెదిరిపోవటం అనే అనుభవం ఏదైతే ఉందో దానికోసం మాట్లాడుతున్నాను. చెదిరిపోవటం అంటే ఏమి లేదు, నీకు నచ్చినట్టుగా బతకటమే చెదిరిపోవటం. అదేంటది కొత్తగా అనిపిస్తుంది కదా. చెదిరిపోవటం అంటే ఉన్న సమూహంలో నుంచి పక్కన ఎక్కడో ఉండటం కదా, లేదా అనుకున్న అనుభవాల్లో నుంచి వేరొక దగ్గర ఎక్కడో ఉండటం కదా. అవును, ఉన్న సమూహంలో నుంచి బయటికి వెళ్తున్నావంటే నీకంటూ ఒక ఇచ్చ, నీకంటూ ఒక ఆశ, నీకంటూ ఒక కోరిక నీ మనసులో ఏర్పడటం వలన, ఆ కోరిక దేవుని కోరికకు సమం కాకపోవటం వలన ఇప్పుడు ఏం జరుగుతుంది? చెదిరిపోయిన అనుభవం. ఈరోజు ఇశ్రాయేలీలు కాపర్ లేకపోతే చెదిరిపోతున్నారు. ఇందాక లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం, 100 గొర్రెలు కలిగిన ఆ అనుభవంలో ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోవటానికి కారణాలు అనేకం. దానికి నచ్చిన ఫుడ్ దొరికి ఉంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది. నచ్చిన మార్గం ఏదో ప్రదేశం కనిపించుంటుంది, వెళ్ళిపోయి ఉంటుంది. ఈరోజు కాపరి లేకుండా ఉండటం వల్ల, నాయకుడు లేకుండా ఉండటం వల్ల, ఒక నాయకత్వపు కింద నడవకపోవటం వల్ల జరిగేది ఏంటంటే నీకు నచ్చినట్టు బతుకుతావు. ఈ నచ్చినట్టు బతికినటువంటి ఈ అనుభవంలో దేవుని ఇష్టం పక్కన పెట్టు, దైవికమైన వాక్యపు అనుభవాలు పక్కన పెట్టు. నీకు ఏది క్షేమకరం అనిపిస్తే, ఏది యోగ్యం అనిపిస్తే, ఏది నడిస్తే బాగుంటుంది అనిపిస్తే, ఏది లాభసాటి అనిపిస్తే అది జరిగించుకుంటూ వెళ్ళిపోతాం. ఇందులో దేవునికి ఇష్టానికి అవసరమే లేదు మనకి. ఈరోజు మనం ఏది జరిగించినా ఈ అనుభవాలలో చెదిరిపోయామనంటే పెద్దగా అనిపిస్తుందంటే ఏం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెదిరిపోయిన అనుభవం అంటే నీకు నచ్చినట్టుగా బతకటమే చెదిరిపోవటం. అంతకు మించి పెద్ద ఎబ్రివేషన్ అవసరం లేదు. నీకు నచ్చినట్టు బతుకుతున్నావా? దావీదు అనే మహారాజు, చక్రవర్తిగా పిలువబడినటువంటి వాడు, యుద్ధం చేయగలిగిన నైపుణ్యం కలిగిన వాడు, ఇదిగో ఫిలిస్తీన్లతో పలుమార్లు యుద్ధం చేసి ఓడిపోయిన ట్రాక్ ఏమాత్రం లేదు అతనికి. అలాంటి వాడు ఫిలిస్తీన్లు తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మోకాళ్ళేసి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా తరిమితే దొరుకుతారా అని అడిగాడు ఆయన. తరిమితే దొరకపోవటం ఏంటి? దావీదు వెనక వెళ్తే ఖచ్చితంగా ఫిలిస్తీన్లు అందరూ చంపబడతారు. అది దావీదుకి తెలుసు. ఎందుకంటే దావీదు దగ్గర 300 కంటే అధికమైనటువంటి యోధులు ఉన్నారు. ఒక్కొక్కడు కూడా కనీసం 30 మందిని కత్తి వదలకుండా చెప్పగలిగేటువంటి వారు ఉన్నారు. అంతటి శక్తి కలిగిన వాళ్ళు. ఇద్దరు వెళ్ళి కాపుగా ఉండేటువంటి అనేకమైన సైనికులు ఉన్న ప్రదేశంలో ఒక బావిలో నీళ్లు తాగాలనిపిస్తే ఇద్దరు వెళ్ళి పట్టుకొచ్చారు. అంతటి బలమైనటువంటి వాళ్ళు. దావీదేమీ బలహీనుడేం కాదు. ఆయన అడుగుతున్నాడు, ప్రభా పోతే దొరుకుతారా? అడగాల. ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మన ఎక్స్పీరియన్స్ మనకి చెప్పదా? చెప్తుంది, అయిపోద్ది. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దావీదు అంటాడు, ప్రభా వెళ్ళమంటవా అని అడుగుతున్నావు. వాళ్ళు పట్టుకెళ్ళిపోయింది ఎవరిని? నీ భార్య బిడ్డలనే కదూ. ఈ స్థలంలో మనం ఉంటే ఉరకలు వేసుకొని పరిగెడతాం వితౌట్ గాడ్ పర్మిషన్. దేవుని అనుమతి లేకుండా పరిగెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మన కుటుంబం, ఇది నా జనాంగం, వీళ్ళు నాకు అవసరమైన వాళ్ళు. ఎంత అవసరమైన వాళ్ళ విషయంలో కూడా ప్రభు వెళ్ళమంటవా అని అడిగాడు. అర్థం చేసుకోండి, దేవుడు దావీదు విషయంలో ఈయన నా హృదయానుసారుడని చెప్పటంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, దావీదికి తన సొంత ఇచ్చ అనేది లేదు. పొరపాటున ఒక విషయంలో తనకి నచ్చినట్టుగా ఒక పని చేసి
దావీదు దేవుని దగ్గర వేదన పడి ఏడ్చినా కూడా అక్కడ ఒక మాట ఉంటుంది, నేను రాత్రంతా కూడా కన్నీళ్ళ చేత నా పరుపు తేలిపోతుంది అంటాడు. సందర్భం ఏంటంటే, ఇదిగో ఊరియా భార్య విషయంలో ఆయన దోషం చేసినందుకు దేవుడు పక్కన పెట్టాడు దావీదుని, తట్టుకోలేకపోయాడు. దావీదు ఏమాత్రం ఆ అనుభవాన్ని ఒప్పుకోలేదు. ఏడుస్తున్నాడు, గోజెడుతున్నాడు. నిజంగా ఆ పరుపు తేలిపోతుందా ఆయన కన్నీళ్లతో అన్నంతగా ఆయన వేదన పడ్డాడు. అదేంటది? దావీదుకంటూ ఒక నిర్ణయ శక్తి ఉంది కదా, దావీదుకంటూ బలం ఉంది కదా, అనేక సార్లు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసినటువంటి అనుభవం ఉంది కదా, ఇవన్నీ పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని అడిగాడు. చూడండి, అందుకు దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఈరోజు చెదిరిపోయిన అనుభవం అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకటమే, అంతకు మించి ఏం లేదు. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకటమే. ఒకవేళ నీకు నచ్చినట్టుగా బతికే అనుభవం ఎక్కడ ఉంటుందో తెలుసా? అది కొండల్లో ఉంటుంది, రాజమార్గంలో కాదు. వారు కొండలలో చెదిరిపోయిన వారిగా ఉన్నారు. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివిన అనుభవంలో చూస్తాం మనం. వారు కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఎక్కడున్నారు? కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని. దేవుడు లేకుండా, దేవుని అనుమతి లేకుండా, దేవుని మాట లేకుండా ఏది పడితే అది చేద్దాం అని అంటే నీ ప్రయాణం అంతా కొండల మీద. అది క్షేమకరమైన మార్గం అయితే కాదు. ఈరోజు చెదిరిపోయిన అనుభవం కలిగిన ఏ పరిస్థితి అయినా, అంటే నీకు నచ్చినట్టుగా బతికే ఏ అనుభవం అయినా కాపర్లేని గొర్రెలతో సమానం. కాపర్లేని గొర్రెల్ని పట్టుకోవటానికి శత్రువుకి పెద్ద విషయం కాదు. కాపర్లేని గొర్రెల్ని తాకటానికి ఆ అరణ్యంలో ఉండే మృగాలకి పెద్ద విషయం కాదు. ఈరోజు కాపర్లేని గొర్రెలని ఎప్పుడో మొదటి శతాబ్దంలో జరిగిన అనుభవాన్ని, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటామేమో కాదు. ఈరోజు ఈ సమయాల్లో కూడా దైవికమైన అనుభవాల్లో మనకి నచ్చినట్టుగా మనం బతికేస్తూ ఉంటే, దేవుని వాక్యంతో సంబంధం లేకుండా, దేవుని మాటకి సంబంధం లేకుండా, నీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటే, గుర్తుపెట్టుకోండి, కాపరైతే ఉన్నాడు, ఆయన మంచోడే. కానీ నీ కోసం ప్రాణం పెట్టగలిగేటంత ప్రేమ అయితే ఆయనకుంది. కానీ నువ్వు మాత్రం ఆయన దగ్గర లేవు, నువ్వు మాత్రం ఆయన దగ్గర ఉండట్లేదు. నీకు నచ్చినట్టు బ్రతుకుతామా? ఇది దేవుడు ఏమంటాడు? దేవుడు అనుమతిస్తాడా ఈ పనిని? దేవుడు అనుమతిస్తాడా ఈ క్రియను? దేవుడికి ఇష్టముందా? దేవుడు ఒప్పుకుంటాడా అనే కనీసపు ఆలోచనను కూడా బైబిల్లో ఇది ఏమాత్రం ఒప్పుకోదు కదా అనే ఏ అనుభవాన్ని కూడా పట్టించుకోకుండా మనకు నచ్చినట్టు పోతే, బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో చదివాం అదే. రాజు లేని సమయంలో ప్రజలు ఎట్లా ఉన్నారు? ఎవరికి ఇష్టము వచ్చినట్లు వారు బ్రతుకుతున్నారు. ఎవరికి ఏది నచ్చితే చేసుకుని వెళ్ళటమే, దానికి ఇంకొక ఇది లేదు. ఈరోజు ఒకవేళ అలా మనకి నచ్చినట్టుగా మనం బతికితే దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? దేవుడు దీన్ని బట్టి సంతోషిస్తాడా సంతోషించడా? దేవుడు ఈ అనుభవంలో ఉంటే కనీసం నన్ను ఓకేనైనా అంటాడా? ఏది పట్టించుకోకుండా మనం ఒకవేళ పని చేస్తే, గుర్తుపెట్టుకోండి, నువ్వు నేను కూడా కాపరి లేని గొర్రెలాగే బతుకుతున్నాం. శత్రువుకి పెద్ద విషయం కాదు నిన్ను ముట్టుకోవటం. ఖచ్చితంగా దొరుకుతాం ఎక్కడో దగ్గర, ఖచ్చితంగా పట్టించుకోగలడు ఎక్కడో దగ్గర. రెండవ అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి, వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఏం చేసాడట? యేసు ప్రభు వారు జనసమూహాన్ని చూస్తే వారు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని వారి మీద కనికరపడి ఏం చేశాడు? ఈరోజు రోడ్డు మీద మనకు ఎవరైనా వస్త్రహీనుడు కనిపిస్తే, వారి మీద కనికరం వేసింది అనుకోండి, ఏం చేస్తాం? ప్లేట్ మీల్స్ పట్టుకెళ్తామా? వస్త్రహీనుడు కనిపిస్తే మీల్స్ పట్టుకెళ్తామా? బట్టలు ఏమైనా పట్టుకెళ్తామా? వాడు ఏది అవసరంలో ఉన్నాడో అదే కదూ మనం పట్టుకెళ్తాం. రోడ్డు మీద ఎవరైనా దెబ్బ తగిలి పడిపోయి గాయం వస్తుంది, నుదుటి నుంచి రక్తం కారిపోతుంటే గబాలన కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ పట్టుకొస్తామా? ఎందుకు? దెబ్బ తగిలినోడికి పాల ప్యాకెట్ అవసరమా? మనకు వాడి మీద చాలా జాలి ఉంది, అరే చాలా రక్తం పోతుంది అని మనకు జాలేసింది. వెంటనే మనం చేసేది ఏంటి? దానికి సంబంధించిన విషయాన్ని చేస్తాం.
యేసు ప్రభువారు వారి మీద కనికరపడి వారికి కాపరి లేని గొర్రెల్లాగా తిరుగుతున్నారన్న విషయం అర్థమయ్యి వారికి అనేక విషయాలు బోధించాడట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కాపరి లేని గొర్రెలకి బోధనుందే దృష్టి ఉండదు. దేవుడి వాక్యం అనవసరం. దేవుడు ఏదైనా బోధిస్తే ఆ బోధ తీసుకోరు. దేవుడు ఏదైనా మాట హెచ్చరిస్తే ఆ మాట తీసుకోరు. ఎందుకంటే ఇది బోధనుందే చెవి కాదు. అందుకే ప్రకటన గ్రంథం అంతా ఎక్కడ పడితే అక్కడ రాయబడిన మాట, చెవి గలవాడు వినుగాక. ఈ చెవి బోధని తీసుకుంటుంది. అది వారికి గాయమైనా తీసుకుంటుంది, వేదనకరమైనా తీసుకుంటుంది, సంతోషమైనా తీసుకుంటుంది. ఈ బోధనుందే మనస్సు ఎవరికైతే లేరో వారు ఖచ్చితంగా కాపరు లేని గొర్రెలుగా తిరుగుతున్నారు. చర్చిలోనే ఉంటామండి, ఉన్నా కూడా నీకు కాపరు లేడు. నేను అనేకమైన కార్యాలకు వస్తానండి, వచ్చినా కూడా నీకు కాపరు లేడు. ఎందుకో తెలుసా? నువ్వు బోధను తీసుకునే అనుభవం లేదు మనకి. దేవుని చేత బోధనందే ఈ అనుభవం, ఆయన బోధను అంగీకరించే అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో, అదిగో నీకు కాపరు ఉన్నాడు, ఆ కాపరు నీ కొరకు ప్రాణం పెడతాడు, అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. అలాంటి కాపరు క్రింద నువ్వు ఉన్నావని అర్థం. ఈరోజు బోధన ఉందని చెవులు మనకుంటే, పేతురు నిలబడి వాక్యం చెప్తే హృదయాలు నరకబడిన అనుభవం కలిగింది అక్కడ ఉన్న ప్రజలందరికీ. ఇదిగో యేసు ప్రభు వారిని దేవుడు తన కుమారుని భూమి మీదకు పంపిస్తే మీరే ఆయనను సిలువ వేసి మరణానికి అప్పగించి చీల్చారు, చంపేశారు అన్నమాట. అంటే వారి హృదయాలు నొచ్చుకున్నాయి. నొచ్చుకొని ఏం చేశారు? ఆది సంఘంలో 3,000 మంది 5,000 మంది సంఘంలో కట్టబడుతున్నారు. అంటే అరే ఏంటి, మేమా చంపింది? మమ్మల్ని హంతకులు అంటున్నావా? నిజమే కదూ, మీ వల్లే చచ్చిపోయాడు ఆయన అనే విషయాన్ని వారికి చెప్తే, అవును మేమే చంపాం అని ఆ బోధను తీసుకుంది. అప్పుడు సంఘం తీసుకుంది. ఒకరోజు స్టెఫను వాక్యం చెప్తున్నాడు. సేమ్ పేతురు ఏం చెప్పాడో స్టెఫను కూడా అదే చెప్పాడు. పేతురు ఎలాంటి మాటలు వారికి బోధించాడో అలాంటి మాటలు స్టెఫను కూడా బోధించాడు. అలా బోధిస్తే వారి హృదయాలు కూడా నరకబడ్డాయి, వారి హృదయాలు కూడా గుచ్చబడ్డాయి. ఇలా గుచ్చబడి ఏం చేశాడో తెలుసా? రాళ్ళతో కొట్టి స్టెఫన్ని ఊరి చివరి వరకు కొట్టుకుంటూ తీసుకెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి చంపేశారు. ఇద్దరి సందర్భాలు ఒకటే కదూ, హృదయాలు నరకబడిన అనుభవం. ఆ బోధ చెప్తున్నప్పుడు ఒకరి హృదయాలు నరకబడితే అది మనస్కరించి బోధనొందిన మనస్సు కలిగిన వారే ఆది సంఘంలో సంఘస్థులయ్యారు. మరొక సందర్భంలో ఇదిగో స్టెఫన్ అనేటువంటి దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే ఆ బోధను నొందుతున్నటువంటి వారి హృదయాలు నొచ్చబడి వాళ్ళు ఏం చేశారు? ఆ బోధకుణ్ణి ఊరి చివరి వరకు తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. అరే ఇప్పుడు వీరి చెవులు ఎలాంటి చెవులు అనాలి? ఈ బోధనొందుతున్నటువంటి ప్రజలు దేవుని బోధను చెవుల వరకు తీసుకొని మనస్సులో దాచుకోలేకపోతే నీ హృదయం బోధనుందే హృదయం కాదు. దేవుడు వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులు బోధించారు. ఎందుకంటే కాపరు లేని గొర్రెలు బోధను నొందలేవు, బోధను తీసుకోలేవు, బోధించబడలేవు. ఈరోజు బోధించబడలేని స్థితిలో మన దగ్గర ఉందంటే, అంటే వాక్యాన్ని అంత మాత్రం మన హృదయానికి తీసుకోము అని అంటే, వాక్యంలో వేదనకరమైన పరిస్థితి ఉందనుకోండి, ఆ పరిస్థితులను బట్టి అది మనం చేసే పనికి ఖచ్చితంగా ఆటంకంగా ఉంది. ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరిక తీసుకోం. మనకి నచ్చినట్టు పర్లేదు, నువ్వు వెళ్ళి నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, ఇలాంటి మాట ఏమైనా చెప్తే తీసుకుంటాం. ఇందాక మనం యెహోషాపాతు విషయంలో మీకాయా అనేటువంటి ప్రవక్త కోసం మాట్లాడుతుంటే యెహోషాపాతు ఆయన అంటాడు, వద్దు ఈయన్ని తీసుకెళ్ళొద్దు, ఈయన ప్రవచనం చెప్తే ఎప్పుడు మనకు వ్యతిరేకంగానే చెప్తాడు. వచ్చిన వాళ్ళు అంటారు, ఇదిగో నువ్వేం చేస్తావంటే రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు అనుకూలమైన ప్రవచనం చెప్పు, సంతోషకరమైన మాట చెప్పు. అంటే దేవుడు నాకు చెప్పింది చెప్తాను కానీ రాజుకు అనుకూలమైంది నేను చెప్తాను. అక్కడికి వెళ్ళి తీరా ఈ మాట చెప్పాడు, కాపురు లేని గొర్రెల్లాగా ఉన్నారు, ఎవరింటికి వెళ్ళిపోండి అన్నాడు. అది ఎందుకు ఆ యుద్ధాలు ఎందుకు, అన్ని బాధలు ఎందుకు అంటే, ఇదిగో చెప్పానా యెహోషాపాతు మాట, ఇదిగో ఈడు ఖచ్చితంగా మనకి వ్యతిరేకంగానే చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి వెళ్ళాలని ఉంది. ఈయన వచ్చేసరికి ఎందుకు అని చెప్పేసరికి వ్యతిరేకంగా చెప్పాడు. ఈ మాట తీసుకున్నారంటే తీసుకోలేదు. వారి మనసు ఈడు ఎప్పుడు మనకు వ్యతిరేకంగానే చెప్తాడు. ఇక్కడ వ్యక్తులు బోధనందని మనస్సు కలిగిన వారు ఉన్నారు. వీరికి కాపరు లేడనే చెప్పాలి. ఈ రోజున దేవుడు వాక్యం బోధించబడుతున్నప్పుడు
దేవుని మాటలు వినిపించబడుతున్నప్పుడు ఒకవేళ అవి మన హృదయాన్ని నొచ్చుకుని మనల్ని ఆ ఖడ్గంలాగా కోసే కఠినమైన మాటలు అయినప్పటికీ కూడా మనస్కరించగలిగితే ఇదిగో నీ హృదయము బోధ నొందేటువంటి హృదయంగా ఉంది. నీకు ఒక కాపరు ఉన్నాడు. ఆయన నీకోసం ఏ సమయంలోనైనా తన ప్రాణం పెట్టడానికి, ఏదైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనకు నచ్చింది మాత్రమే పిక్ చేసుకొని కొంతమంది అంటారు, ఎందుకే అన్న అలాంటి పనులు చేస్తా అంటే, నేను హంసలాటోడిని. ఎలాంటి హంసకి పాలు పోస్తే నీళ్ళ పాలు పోసిన పాలని నీళ్ళని పక్క తీసి పాలు తాగిద్దాడు. అటు గ్రేట్ లాజిక్ కదా. అంటే నేనేం చేస్తానంటే వాళ్ళు చెప్పే పరమార్థం ఏంటంటే, అందులో హంస ఆ టాపిక్ అంతా ఒకటే. నేను ఏం చేసినా, ఎన్ని చూసినా, ఎన్ని పనులు చేసినా అందులో కేవలం శ్రేష్టమైంది, మంచిది, ఇలాంటివి మాత్రమే తీసుకుంటాను. మిగతావి తీసుకున్నాను. ఉదాహరణ చెప్తా ఒక మాట. నా దగ్గర అప్పుడు బండి లేదు, ఆటో మీద వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మల్కాపురం అనే ప్రాంతానికి నేను పరిచర్యకి వెళ్తుంటే ఆటోల్లో స్పీకర్ బాక్సులు వెనకాతలు పెట్టి పైన చిన్న కుషన్ వేస్తారు, దాని మీద కూర్చోవాలి. వెనకాతల లోపల కూర్చుంటే ముందు నుంచి వెనక నుంచి కొంచెం పెద్దోళ్ళు వచ్చారనుకుని నెట్టేస్తారు. కొంచెం పక్కకి వెళ్ళిపోవని, ఎంత సీట్ ఉంటే దాని మీద కూర్చోబెడతారని నేను ఏం చేశాను, వెనక్కి వెళ్ళిపోయి ఎప్పుడు ఇక వెనకే అది ఎలా ఉన్నా కానీ వెనక్కి వెళ్ళి కూర్చుండేవాడిని. అప్పట్లో మామూలు సౌండ్లు పెట్టేవాళ్ళు కదా ఆటో వాళ్ళు. ఈ వీధిలో వెళ్తే చివరిదాకా పాట అంతా వినేయచ్చు. ఆ పాటలు పెట్టుకొని మొత్తం ఎంత ఇంచుమించు ఒక 30 కిలోమీటర్లు వెళ్ళాలి. వచ్చిందే పాట, వెళ్తుంది. నేను కాంప్లెక్స్ దగ్గర దిగిపోయి నాకు తెలియకుండా ఇంకొక ఆటో కోసం చూస్తూ, నేను తెలియకుండా ఆటోలో విన్న పాటలన్నీ పాడేస్తున్నాను నోట్లోంచి. అంటే పదాలు పాడట్లేదు కానీ ట్యూనింగ్ పాడుతున్నాను అనుకొని. అరే ఏంటి, నాకు ఎవడన్నా కూర్చోపెట్టి ఇది భలే ఉండదు, కూర్చొని నేర్చుకొని చెప్పాడు నాకు ఎవరైనా. నేను కూడా హంసలాటోని కాదు, నచ్చింది దేవుడి పాటలు మాత్రమే లోపలికి వేసుకుని ఇలాంటి పాటలు నా మనసులో కూడా తీసుకొని రాకూడదు. ఈ ఆశ నాకు కూడా ఉంటుంది కదా. జరుగుతుందా? ప్రాక్టికల్గా కూడా హంస నీళ్ళు పాలను వేరు చేయలేదు. ఇట్స్ నాట్ ప్రూవెన్. బోర్డు లాజిక్లు పెడితే బోర్డు మొహాలు అయిపోతాం మనం. దేవుడు బోధించినప్పుడు అది వేదనకరమైన, నీకు క్షేమకరం అయితే ఖచ్చితంగా ఆ బోధనని మనసులో పెడతాడు దేవుడు. తీసుకోవాలి. దేవుడు అది ఎంత భయంకరమైన పరిస్థితి అయినా నీకు క్షేమం అయితే దేవుడు అనుమతిస్తాడు, తీసుకోవాలి. ఈరోజు బోధ నొందని మనిషిగా మనం ఉంటే మనకి కూడా కాపరి లేడనే అర్థం. మాకు పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారి పేరు పలానా పాస్టర్ గారు ఉన్నారు కానీ కాపరి లేడు మీకు. మోషే అడుగుతాడు, ప్రభువా వారికి ఒక నాయకుడిని పెట్టు. ఒక కాపరి లేని గొర్రెలాగా ఉన్నారు, వారికి ఒక నాయకుడిని పెట్టు. వారి ముందు అటు ఇటు ఆయన తిరుగుతాడు, వెళుతూ వస్తూ ఉంటాడు. వారి మాటలు వింటారు, ఈయన చెప్పే మాటలు వారు వింటారు. ఆ కింద వచ్చిన వాళ్ళు చెప్పిన ఆ మాటలన్నీ చదవండి. ఎంత క్షేమకరమైన అనుభవాలు మాట్లాడతాడు. వాళ్ళు ఏం చెయ్యాలో, ఊరీము తుమ్మీము అనేటువంటిది, ఇదిగో యెహోషువ వచ్చి నిలబడితే ప్రధాన యాజకుడైన ఎలియాజరు అదిగో వాటి నుండి ఏది న్యాయమైందో ఏది న్యాయం కాందో దేవుని ద్వారా బయలుపరచబడుతుంది. ఎప్పుడు అక్కడ ఎవరుండరు? యెహోషువ ఉండాలి. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనకి నచ్చినట్టుగా మనం బ్రతికేద్దాం అని అనుకుంటే పడుతుంది, ఒకరోజు దెబ్బ పడుతుంది. మన ఎంత ప్రాక్టికలో తెలుసా? మనం వీ హ్యావ్ 3 hours టైం. దేనికి? స్పిరిచువాలిటీకి. అది కూడా సండే. ఆ 3 గంటల్లో మనకు ఉండేటువంటి భక్తి పరులు భూమి మీద మనతో పోలిస్తే ఎవరైనా కింద ఉండాల్సిందే. అంత అద్భుతమైన భక్తిని ప్రకటిస్తాం. అవునంటారా కాదంటారా? ఈ 3 గంటల్లో, ఈ 3 గంటలు అంటే ఏం లేదు, మన ఆరాధనలో దేవుని మందిరంలో ఉండే సమయమే. ఈ 3 గంటల తర్వాత అంతకుముందు ఉన్నోడైనా వీడు అన్నట్టుగా ఉంటాం మనం. అవునంటారా కాదంటారా? ఒకవేళ లేదు నేను అట్లా ఉండను అని అంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడేమి విత్తునో ఆ పంటను ఖచ్చితంగా కోస్తాడు. వద్దొద్దు నేను ఫార్మర్ని కాదన్న కోయిపిస్తాడు ఆయన, కోయిపిస్తాడు. నీ భక్తి
మందిరం వరకే అయితే నువ్వు దీవెన పొందుకునే సమయం కూడా ఎక్కడ 3 అవర్స్లో నీకంటే భక్తిపరుడు ఎవడో లేడంటే 3 అవర్స్లో దేవుడి కంటే గొప్పగా ఎవడు దీవించడు నిన్ను. దేవుని మందిరంలో ఉన్నప్పుడు నేను చాలా భక్తిగా ఉంటాను, ఇవి వినను, ఇవి చూడను, ఇవి చేయను. అవును, దేవుడు కూడా అంతే. ఆశీర్వాదం మందిరంలో ఉన్నప్పుడు తెగ కుమ్మరిస్తాడు. బయటికి వెళ్ళి చూడు. ఎందుకంటే ఇది నువ్వు విత్తిన విత్తనమే. దేవుడు అదే పంటను నీకు కోపిస్తాడు. ఇప్పుడు చదువులు కూడా అలాగే అయిపోయి. చదువులన్నీ బల్లువారకే, స్కూల్లోనే చదువులు. తర్వాత అంటే ఇంటికి వచ్చి చదవరు, ఇది కాదు నేను చెప్పేది. ఈ నాలెడ్జ్ అంతా ఇకేం ఉండట్లేదు ఎవరికి. చదువుకున్నప్పుడే నాలెడ్జ్. తర్వాత చదువుకున్నప్పుడు ఏదైతే నేర్చుకున్నారో బయటకు వచ్చాక ఒక క్వశ్చన్ అడగండి, దాని మీద స్తోత్రం. కానీ పర్సంటేజ్ సర్టిఫికెట్ చూడండి, 70 to 90% ఉంటుంది. కోర్ సబ్జెక్ట్ మీద కనీసం స్తోత్రం. ఏమన్నాం ఇప్పుడు? ఎక్కడుంది ఈ సబ్జెక్ట్ అంతా? స్కూల్లో ఉంది, కాలేజీల్లో ఉంది. బయటకు వస్తే నాలుక మీద లేదు, మైండ్లో కూడా ఉండదు. భక్తి కూడా ఈక్వల్ అయిపోయింది. దేవుని సన్నిధిలో మనం చేసే భక్తి కూడా ఇదిగో ఆ స్థలాలకి సమయాలకే పరిమితం అయితే దీవెన కూడా సమయానికి స్థలానికే పరిమితం చేస్తాడు దేవుడు. అప్పుడు నువ్వు మందిరంలోకి వచ్చి ఏ పని చేసినా దీవించబడతావు ఆ 3 గంటలే. ఎందుకంటే మనం అదే కదా విత్తాం. బయటికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? ఈరోజు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. మనకి నచ్చినట్టు బ్రతకటం కాదు, దేవుని బోధను వినని చెవిగా ఉండటం కాదు. చివరిగా 3వ అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మూలవాక్యం 9వ అధ్యాయం మత్తయి సువార్త 36వ వచనాన్ని చదువుతున్నప్పుడు, వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ? వేడుకోమన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఎదురు చూసే అపవాదికి కాపరి లేకుండా ఒంటరిగా నువ్వు పోతుంటే దాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు అడ్డం పెట్టగలరు? సమస్య లేదు కాదు. ఈరోజు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 అనుభవాల్లో ఏ అనుభవం అయినా నచ్చినట్టు బతికేస్తున్నామా? దేవుడు అనుమతి లేకుండా, దేవునికి ఇష్టం లేకుండా, వాక్యం ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే ఊహ కూడా లేకుండా వెళ్ళిపోతున్నామా? ఆగా ఆలోచించండి. దేవుడు ఎంత చెప్పినా లోబడనొల్లని, విననొల్లని మనస్సు కలిగి, బోధనందని చెవులు కలిగి ఒకవేళ ఉన్నామా? మనస్సు కలిగిన అనుభవాన్ని ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఒకవేళ ప్రార్థన లేమి, కనీసపు మినిమం ఒకటి ఉంటుంది, ఆ లైన్ కూడా మన దగ్గర లేదంటే ఆలోచించండి. కాపరి లేకుండా తిరుగుతున్నాం. కాపరి లేని ప్రతి గొర్రె చెదిరిపోతుంది. కాపరి లేని ప్రతి గొర్రె కొండల్లో ఎట్ల పడితే అట్లా తిరుగుతుంది. అరణ్యంలో క్రూర మృగం వస్తే దాన్ని కాపాడగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ ఇలాంటి లిస్టులో మనం ఉంటే అర్థం చేసుకోండి, అపవాదికి పెద్ద ప్రోత్సాహం కూడా అవసరం లేదు. నువ్వెంత డిస్కరైజ్ చేసినా ఆడ సెల్ఫ్ ప్రోత్సహించుకుంటాడు వాడు. ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్తావు, ఆవిడ దగ్గరికి వెళ్తావు, అసలు దొరకట్లేదు, అయినా పర్లేదు ఇంకోసారి వెళ్తాను, దొరికిందాకా వెళ్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలను దైవజనుడిగా మరొకసారి హెచ్చరికపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను. నచ్చినట్టు బ్రతకటం కాదు, దేవుడు ఇష్టపడేట్టుగా. అందుకే అంటాడు దావీదు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటాడు. నా నోటి మాటలు, నా హృదయ ఆలోచన నువ్వు ఒప్పుకోవాలి ప్రభు, నాకు నచ్చినట్టు నేను ఆలోచించుకోవటం కాదు. కాబట్టి ఈరోజు దేవుని సందులో జ్ఞాపకం చేసుకుందాం. నచ్చినట్టు బ్రతకటం గొప్పగా ఉంటుంది మనకి. ఎవరితో నీకు సంబంధం ఏంది? ఎవరు నీకు తిండి పెట్టరు, ఎవరు నీకు అది చేయరు, ఇది చేయరు. నీకు ఇక్కడ ఏదనిపిస్తే అది చెయ్యి. ఇప్పుడున్న సొసైటీకి ఉండే పెద్ద లైన్ ఇది. నీకు ఏదనిపిస్తే అది చెయ్యి. దాని ఫలితం కూడా నువ్వే అనిపిస్తావు. కాబట్టి ఈరోజు దేవుని సందులో జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రతి అనుభవాన్ని
బోధ నొందలేకపోవటం, దేవుడు హెచ్చరిస్తే వినలేని మనస్సు ఉంటే సరి చేసుకుందాం. నచ్చినట్టు బ్రతుకుతున్నామా, సరి చేసుకుందాం. తగినంత ప్రార్థన అనుభవాన్ని కలిగిలేమా, సరి చేసుకుందాం. ఈ అనుభవాలన్నిటినీ కలిగి నాకు కూడా ఒక కాపరి ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు అని ప్రతి ఒక్కరూ అందరూ అర్థం చేసుకునేట్టుగా ప్రకటిద్దాం మన జీవితాన్ని బట్టి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.